మేనిఫెస్టో ఒక నిజం. నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రజల జీవితానికి ఒక భద్రత, భరోసా, బాధ్యత. ఈ మూడింటిని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 99% అమలు చేసామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరూ కూడా గమనించాలి. ఈ మేనిఫెస్టో ఒక నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి. మరొకసారి చెప్తాను, నమ్మకానికి, నిజానికి, బాధ్యతకి, భరోసాకి ఒక నిలువెత్తు దర్పణం. ఈ మేనిఫెస్టో నిలువెత్తు దర్పణం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కారణం, భార్య వెంట ఒక మాట వస్తే దానిని అమలు చేయాలనేటువంటి, తన నోటి వెంట ఒక మాట వస్తే దాన్ని అమలు చేయాలనేటువంటి బాధ్యత కనపరిచినటువంటి ముఖ్యమంత్రిగా గడిచిన 5 సంవత్సరాల కాలం వారి పరిపాలన సాగింది. 2019 నుండి 24 వరకు. దురదృష్టం ఏమిటనంటే 2014-19 మధ్యలో నాటి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలవు కాని సుమారు 600 హామీలనిచ్చి, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కదా. ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి ఒక దుస్థితి. మరలా అదే వేషం వేసుకొస్తున్నటువంటి, ఇవాళ నేను స్పష్టంగా చెప్పదలిసింది ఏంటంటే, అదే వేషం వేసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురు నాయకులు నాడు కలిసి ఉన్నారు, మళ్ళీ నేడు కలిసి ఉన్నారు. మధ్యలో ఎందుకు విడిపోయారో ప్రజలకు వారు సమాధానం చెప్పలేరు. విడిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు, వాటికి కూడా సమాధానం చెప్పలేరు. అంటే ఒక అబద్ధం ఒకసారి మాత్రమే నమ్ముతారు ప్రజలు, నిజాన్ని 10 మార్లు నమ్ముతారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ఆశ అత్యాశ చూపి చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు ఉంటే, చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసేలేదు. సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని, వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టే నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్తా ఉన్నారు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు. కూడా ప్రజలు మర్చిపోతా ఉన్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత దాన్ని మాయనైపోయే పరిస్థితి కూడా వస్తుంది. వైసీపీ వాళ్ళు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.